సో ఇప్పుడు మన కోసం బ్యాక్ టు బ్యాక్ మ్యాజిక్ ట్రిక్స్ రెడీగా ఉన్నాయి, చూసేద్దాం. చలో. సో నా దగ్గర ఒక ఎన్విలాప్ ఉంది. ఓకే. అండ్ దీనిలో ఒక వైట్ పేపర్, నార్మల్ వైట్ పేపర్ అండ్ ఒక డార్క్ పెన్సిల్. సో ఇప్పుడు మీరు జస్ట్ మీ మైండ్లో మీ ఫస్ట్ క్రష్ ఎవరైనా ఉన్నారా? ఫస్ట్ క్రష్ లాస్ట్ క్రష్ ఎవరు లేరా? సో మీ చిన్నప్పటి ఫ్రెండ్, అంటే మీరు ఎక్కువ మందితో షేర్ చేసుకొని లేదంటే చేసుకున్నా పర్లేదు, నా ఫ్రెండ్ నేమ్ ఎవరిదైనా పెట్టుకోనా? చైల్డ్హుడ్ ఫ్రెండ్. అంటే ఇప్పుడు ఫ్రెండ్ అంటే మళ్ళీ నేను ఎవరినైనా అడిగి వచ్చానేమో అని అనుకుంటారు కదా. సో జనరల్ గా ఎక్కువగా ఎవరికి తెలియని పేరు, మీ చిన్నప్పట్లో ఫ్రెండ్స్ ఉంటారు కదా, స్కూల్ డేస్ లో గానీ ఆ టైంలో ఎవరన్నా ఒక ఫ్రెండ్ నేమ్ ఏదైనా మైండ్ లో అనుకోండి. ఓకేనా? యా. ఈ నేమ్ సీక్రెట్ కొంచెం. సో ఎన్విలాప్ లో ఇంకా వేరే ఏం పేపర్స్ లేవు. ఓకే ఓకే. జస్ట్ దీని లోపల పెట్టేసి లాక్ చేసా. ఓకే ఓకే. ఎస్. సో ఇట్స్ క్లియర్. ఇప్పుడు పేరు మీ మైండ్లో క్లియర్గా అనుకున్నారా? కరెక్ట్గా అనుకున్నాను. యా. ఓకే. పెన్సిల్ కూడా నేను లోపల పెట్టేశాను. సో ఇట్స్ క్లియర్. సో ఇప్పుడు నేను ఒక నేమ్ గెస్ చేశా. యాక్చువల్గా మీరు మైండ్లో రిపీటెడ్గా అనుకుంటున్నప్పుడు అయితే నేను కరెక్ట్గా గెస్ చేశానో లేదో చూద్దాం. ఓకేనా? మీరు ఓకే. ఇప్పుడు ఆడియన్స్కి చెప్పేయచ్చు మీరు మైండ్లో అనుకున్న పేరేంటి? శిరీష. శిరీష. శిరీష అంటే మీ చిన్నప్పుడు ఫ్రెండా లేకపోతే? ఫ్రెండ్ లేకపోతే ఏముంటదండి, ఫ్రెండే. అమ్మాయి పేరు కదా. అంటే ఫ్రెండా లేదంటే ఎనిమినా లేదంటే? ఫ్రెండే. శిరీష మీ ఫ్రెండ్. ఓకే. అంటే యాక్చువల్గా ఫిక్స్ లాక్ కర్దో. యా. ఓకే. శిరీష అని చెప్పారు. యాక్చువల్గా మనం గెస్ట్ చేసిన పేరు మీరు చెప్పింది అయితే యా. ఎలా జస్ట్ చిన్న మైండ్ రీడింగ్ ట్రిక్ అంతే. యా. అయితే ఇట్లా మనం ఇంకా కార్డ్స్తో కూడా చేయొచ్చు. ఒక చిన్న ట్రిక్ ఒకటి చూపిస్తాను. ఎలా? నా ఫ్రెండ్ మీ క్రష్ అలా రాశారు? వాళ్ళ ఆయనకి తెలిస్తే ఇద్దరికి క్యాండీ క్రష్. ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, మ్యారేజ్ అయింది కదా. పర్లేదు. యా. నా దగ్గర నార్మల్ కార్డ్స్ ఉన్నాయి. ఓకేనా? మీరు ఎక్కడైనా మీకు నచ్చిన దగ్గర జస్ట్ సే స్టాప్. ఓకే. ఎనీవేర్. అంటే నేను అలా షఫుల్ చేస్తుంటా, మీకు నచ్చిన దగ్గర ఎక్కడైనా స్టాప్ అని చెప్పండి. స్టాప్. ఆర్ యు షూర్? మీరు చెప్పిన దగ్గర ఎగ్జాక్ట్ గా ఆపాను. ఓకే. జస్ట్ ఈ కార్డ్ ఏంటో చూసుకోండి. చూసా. ఓకే. నంబర్ సింబల్ మొత్తం క్లియర్ గా గుర్తుపెట్టుకోండి. చూసా. ఓకే. మళ్ళీ దాన్ని అలాగే పెట్టేశాను. ఓకే. సో ఇప్పుడు టాప్ కార్డు క్వీన్ ఆఫ్ డైమండ్స్. ఓకే. ఇప్పుడు మీ కార్డ్ని నేను ఏం షఫుల్ చేయట్లేదు, దాని అంతటా అదే పైకి రమ్మని చెప్పి జస్ట్ అలా పిలుస్తున్నా. సో చిన్న షఫుల్తో టాప్ కార్డ్. ఇదేనా మీ కార్డు? సో దీన్ని ఇంకోసారి చేద్దాం. జస్ట్ దీన్ని కట్ చేసి మళ్ళీ మిడిల్లో పెట్టేస్తున్నా. ఓకే. ఇది మీ కార్డు, మిడిల్లో పెట్టేస్తున్నా. ఓకే. ఇట్స్ వెరీ క్లియర్. జస్ట్ మిడిల్ అలా పెట్టాం. ఒక చిన్న షేక్. అగైన్ ఇట్స్ కమ్ టు టాప్. ఇది దాని బ్యాక్ సైడ్ ఒకసారి ఫ్లిప్ చేయండి. సో మీకు మళ్ళీ ఇంకా క్లియర్గా చూపించాలంటే మొత్తం కార్డ్స్ కూడా చూపిస్తాను నేను. సో ఇది మీ కార్డు అండ్ రిమైనింగ్ ఆల్ నార్మల్ కార్డ్స్. ఓకే. సో ఓన్లీ వన్ యువర్ కార్డ్ అండ్ మిగతా అన్నీ కూడా నార్మల్ కార్డ్స్. ఓకే. ఇప్పుడు నేను జస్ట్ డెక్ ఏం మార్చలేదు, ఇలాగే నా హ్యాండ్లో ఉంది. ఓకే. జస్ట్ మీ కార్డ్ని ఒకసారి మీ కార్డ్ని అలా మైండ్లో అనుకోండి, మొత్తం ప్రింట్ వేసేద్దాం. జస్ట్ సే ఆబ్రాకదాబ్రా గిలిగిలి చూ. ఎస్. అరే ఎలా? ఇట్స్ మ్యాజిక్. ఇది ఒకటి తప్ప అన్ని చెప్తాచ్చు కదా ట్రిక్. మిగిలిన తీసుకురండి. ఇప్పుడు మిగిలిన తీసుకురండి. మళ్ళీ బ్యాక్ గా ఉన్నాయి కదా, అవన్నీ తీసుకురండి. మళ్ళీ నార్మల్ కార్డ్స్ తెమ్మంటారా? మళ్ళీ నార్మల్ కార్డ్స్. సో ఏం లేదు, మీ కార్డ్ని దీనిలోంచి బయటికి తీస్తాం అనుకోండి, తీసేస్తే మొత్తం నార్మల్ కార్డ్స్. యా. వెరీ క్లియర్. సో అయితే ఇప్పుడు నైస్.